హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి తెలంగాణ స్టైల్ నాటుకోడి రాగి ముద్ద. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, భలే ఉంటుంది. వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని త్వరగా వేయించుకొని ఇలా టమాటా పండు ప్యూరీలా చేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్లా చేసి బాగా దగ్గరగా మగ్గించుకోవాలి. నూనె కిందకి తేలిన తర్వాత దానిలోనే నాటుకోడిని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల నీళ్ళు మొత్తం పీల్చుకొని బాగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం వేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే నాటుకోడి అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక గ్లాసు గోధుమ రవ్వని వేసేసుకొని ఇలా దగ్గరగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్తో వాటర్ వేసేసుకొని పల్చగా చేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పుని వేసేసుకొని ఇలా కొంచెం కొంచెంగా రాగి పిండిని వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టే కలపండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. సో ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందో లేదో తెలియాలంటే మనం మన చేతిని తడి చేసుకొని ఆ ముద్దని ఇలా ముట్టడం వల్ల అది మన చేతికి అంటకపోతే ముద్ద చాలా చక్కగా ఉడికిపోయినట్టు అనమాట. సో ఎంతో టేస్టీ అయిన రాగి ముద్ద నాటుకోడి అయితే రెడీ అయిపోయింది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే పెరుగు కూడా వేసుకొని తినండి, చాలా సూపర్ టేస్ట్.